సో హావ్ యూస్ వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో బ్లైండ్ స్పాట్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు గాయత్రి భార్గవ్ గారు. అండ్ ఇంతకు ముందు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో ఒక మంచి ప్రామినెంట్ రోల్, చిన్నదైనా కూడా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చేశారు. అండ్ చాలా సినిమాల్లో మనకు కనిపించి, బట్ ఇప్పుడు ఒక డిఫరెంట్ రోల్లో బ్లైండ్ స్పాట్తో మన ముందుకు వస్తున్న గాయత్రి భార్గవ్ గారితో ఈ సినిమాలో ఉండబోతున్నాడు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హలో నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నారు? అయ్యో ఇలా ఉన్నాను. చాలా 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 హ్యాపీగా కనిపిస్తున్నారు. yes I am always a happy baby. సో మేడం, బ్లైండ్ స్పాట్ చాలా డిఫరెంట్ రోల్లో కనిపిస్తున్నారు. ట్రైలర్ చూస్తే అంటే ఒక ఇంట్లో పనిచేసే పని మనిషి క్యారెక్టరే, బట్ మీ దగ్గర నుంచి ఏదో ట్విస్ట్ ఉందేమో అనే ఒక ఫీల్ అయితే మాకు కలుగుతుంది ఉంది. సో ఎలా ఉండబోతుంది? డైరెక్టర్ ఆయన కొత్తవాడు, చిన్నవాడు, కుర్రవాడు, చక్కగా ఆయన చెప్పిన కథలో ఏ పాయింట్ నచ్చింది ఈ సినిమా చేయడానికి? యాక్చువల్లీ చిన్న పెద్ద అనిపించదండి, నాకు అనిపిస్తుంది అందరిలో ఏదో ఒకటి ఉంటుంది ఉనికి. సో దానికి ఏ వయసుతో నిమిత్తం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ యంగర్ మైండ్స్ ఆర్ మచ్ ఫాస్టర్. వాళ్ళు ఎప్పుడు వినూత్నంగా ఆలోచిస్తారు, కొత్తగా ఆలోచిస్తారు. అలా అని పాత వాళ్ళు కాదని కాదు, ఎవరిది వాళ్ళదే, ఎవరి గ్రేస్ వాళ్ళది. సో ఐ లైక్ హిమ్ బికాజ్ అతను చాలా బాగా గ్రిప్లో ఉన్నాడు. ఏం కావాలో చాలా అచ్చుగుద్దినట్టు పిక్చర్ మా ముందర కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నాకు ఇలా కావాలి, ఇలాగే కావాలి, ఇంతకన్నా ఎక్స్ప్రెషన్ వద్దు, ఇంతకన్నా సటిల్ వద్దు అని. బికాజ్ ద ఫిక్స్డ్ కెమెరాస్ అండ్ వెరీ డీప్ అంటే లెన్స్ ఉన్నాయన్నమాట. సో దట్ మనమే ఎక్స్ప్రెస్ చేయాలి. కెమెరాలో ఏం యాక్షన్ చేయవు, నువ్వే చేయాలి యాక్షన్, కాబట్టి సరిగ్గా చేయాలని చెప్పారు. అండ్ ఐ లైక్ మై క్యారెక్టరైజేషన్, ఇట్స్ వెరీ డిఫరెంట్. అండ్ నన్ను ఇలా ఆలోచించినందుకు నాకు నచ్చారు. ఫస్ట్ కొత్తగా ఆలోచిస్తున్నారు. ఇందాక మనం చెప్పినట్టుగా అందరూ రిచ్ విమెన్, రిచ్ గర్ల్ అలా కాకుండా అలాగే ఉన్నాయండి. అక్క వదిన క్యారెక్టర్లు కూడా చేసి అయినో అంటే వీ వాంట్ టు బ్రేక్ ద ఐస్ అండి. అంటే ఒక యాక్టింగ్ లోకి వచ్చిన తర్వాత రకరకాల క్యారెక్టర్స్ చేస్తేనే మాలో ఉన్న టాలెంట్ కూడా తెలుస్తుంది. మాకు ఆ ఆకలి ఉంటుంది యాజ్ అన్ యాక్టర్. సో ఆ ఆకలి తీర్చడానికి ఇలాంటి కొంతమంది మంచి డైరెక్టర్స్ వస్తూ ఉంటారు. అండ్ ఆకలి తీరిన దాంట్లో పొద్దున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ అని మాకు అనిపించింది. ఆ ప్రామినెంట్ రోల్ విచ్ యూ మేడ్ ఇన్ దట్ ఫిలిం. సో ఆ క్యారెక్టరైజేషన్ గురించి అండ్ ఆ క్యారెక్టర్కి ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? ఐఎమ్ సో హ్యాపీ అండి ఇవాళ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ రామ్ గారు అండ్ ఎంటైర్ టీమ్, ప్రదీప్ గారు అండ్ ద ప్రొడక్షన్ హౌస్. ఫస్ట్ ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అంత పెద్ద హిట్ అయింది. థ్యాంక్స్ టు ప్రేక్షకులందరికీ కూడా నచ్చినందుకు. వాళ్ళకి అనుకోలేదు దట్ ఇలాంటి రోల్ నాకు వస్తుందని. సినిమా హిట్ అవుతుందని నాకు అప్పుడు తెలుసు, కానీ చిన్న రోల్ అన్నారు. ఇలాగా ఒక ఫిషర్ విమెన్ అంటే పనిచేసేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, చేపలు పట్టడం, అక్కడ ఉండడం, చాలా మేకప్ అస్సలు వద్దు, నల్లగా చేశారు. చాలా సాడ్ రోల్, చిన్న రోల్ అన్నారు. ఓకే సరే అన్నాను, చేశాను. బికాజ్ నాకు ఫస్ట్ టైం అలా చేస్తున్నాను, ఎక్సైటింగ్గా చేశాను. భయం కూడా వేసింది నాకు, ఎందుకంటే కళ్యాణం గారు ఇస్ అ బిగ్ స్టార్ అండ్ నాకు ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ చాలా అభిమానం, బాలకృష్ణ గారు అన్న. సో అలాంటి పెద్ద స్టార్ సినిమాలో చేయాలంటే ఉంటుంది భయం ఎంతైనా కొంచెం. అది కూడా కొత్త క్యారెక్టర్, నాకు అలవాటు లేని క్యారెక్టర్, అలవాటు లేని బాడీ లాంగ్వేజ్, కానీ చాలా సింపుల్గా సటిల్గానే చేయాలన్నారు. అండ్ లాస్ట్లో చంపేయడం అంతా వాట్ ఎవర్, అది ఫస్ట్ టైం చేశాను. అలా చంపేయడం సక్క అంతా. సో ఐ ఎంజాయ్డ్ ఇట్. యాక్షన్ పార్ట్ ఫస్ట్ టైం నేను ఆ మాస్టర్తో చేశాను, పీటర్ హ్యాన్స్ మాస్టర్. ఐ ఎంజాయ్, చాలా రోజులు చేసాం, యాక్చువల్లీ 5-6 days చేసాం అది. ఐఎమ్ హ్యాపీ, ఇట్స్ హిట్. అండ్ ఇలాంటి కొత్త క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటే మాకు కూడా బాగుంటుంది అండ్ మాలోని టాలెంట్ కూడా మాకు చూపించే అవకాశం దొరుకుతుంది. అండ్ ఈ సినిమా మీరు ఇంకా చూసారా చూడలేదు? మీ సినిమా ఏది అర్జున్ అది నేను ఇవాళ రాత్రి వెళ్తున్నాను, నైట్ షోకి సో క్లైమాక్స్ ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా? నాకు తెలుసు కదా, తెలుసా? అంటే ఇప్పుడు తెలిసింది, నాకు తెలియదు. ఐఎమ్ వెయిటింగ్. తెలిసిన తర్వాత ఎక్సైట్మెంట్ మీకు థియేటర్ లో ఎలా ఉంటుందో, బట్ మార్నింగ్ మేము చూస్తున్నప్పుడు అయితే ఫెల్ట్ ఏంటి అమ్మ కోసం ఇంత చేయొచ్చా అనే ఒక థాట్. అంటే ఎలాంటి కొడుకులు ఉన్నారు కథ తెలుసు కానీ నేను సినిమా చూడలేదు. ఇవాళ రాత్రి వెళ్తున్నా నైట్ షోకి. బ్లైండ్ స్పాట్ తర్వాత మీ కెరియర్ ఎలా టర్న్, అంటే యాంకర్ టు యాక్టర్ అనేది ఒకటైతే, యాక్టర్ లో టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, అలాంటి ఒక క్యారెక్టర్ బ్లైండ్ స్పాట్ లో అని మాకు అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ వాంటెడ్ టు ప్లే ఇన్ ద ఇండస్ట్రీ? అంటే ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్స్ ఉన్నారు, బట్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది మన మైండ్ లో వచ్చిన తర్వాత, ఇలాంటి ఒక రోలో, డ్రీమ్ ప్రాజెక్ట్ అని. సో అలాంటిది ఏదన్నా ఉందా మీకు? నేను నిజం చెప్పనా, ఐఎమ్ స్టిల్ అన్ యాక్టర్ బై హార్ట్. ఐ విల్ ఆల్వేస్ బీ అన్ యాంకర్ by heart. Sorry, I'll repeat. I'm still an anchor by heart and I will always be till my end. Because అలాగే నేను ప్రారంభించాను నా కెరియర్ని. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ యాక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో ఉండేది కోరిక.
బికాస్ వీ కమ్ ఫ్రమ్ కన్జర్వేటివ్ ఫ్యామిలీస్, వద్దు అమ్మ ఇలా చేయకూడదు. థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళు లేదు నువ్వు చేయాలి, 1 life to live అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ రెండు చేయగలుగుతున్నానని. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై ఆడియన్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ, బికాస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నేను ఉండేదాన్ని కాదని నేను గట్టిగా భావిస్తాను. సో నాకు ఎలాంటి రోల్ అయినా చేస్తానండి నేను, కానీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే, ఆ కుర్చీ ఉంది, ఆ చెట్టు ఉంది, మీరు ఉన్నారు అంటే నేను చేయను. అందరితో చెప్తాను, సెట్ ప్రాపర్టీ లాగా నేను చేయలేనండి. ఒక్కటే అయినా పర్లేదు, కానీ ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, ఏదో ఒకటి పర్ఫామ్ చేయాలి వచ్చి ఆ కెమెరా ముందు ఇలా మాట్లాడడము, బికాస్ మాకు మాటలు అలవాటైపోయాయి కదా. అలా ఏదో ఒకటి ఉంటే ఐఎమ్ రెడీ టు డూ ఇట్. ఇట్ డజంట్ మ్యాటర్ 1 day 2 days ఆర్ 100 days. పర్ఫామ్ చేయడానికి ఇవ్వండి, సీమి. పర్ఫామ్ చేయకపోతే ఇవ్వద్దు, కానీ చేస్తే ప్లీజ్ ఇవ్వండి. ఐల్ బి వెరీ హ్యాపీ. అండ్ నేను తప్పకుండా నా ప్రేక్షకులకు నచ్చినట్టు ఇప్పటివరకు యాంకర్గా ఆదరిస్తూనే ఉన్నారు, సో యాక్టర్గా కూడా ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఇంకా సైన్ చేసారా, ఏమన్నా చేస్తున్నారా నెక్స్ట్? ఉన్నాయండి 2 projects ఇంకా, అంటే విడుదలకు ఉన్నాయి, వస్తాయి అవి. అది ఎప్పుడు అనేది నాకు తెలీదు, ఐఎమ్ వెయిటింగ్. ఒకటేమో మన రవితేజ గారి అన్నయ్య గారు అబ్బాయి చేస్తున్నాడు, అదొక సినిమా ఉంది, దాని పేరు మిస్టర్ ఈడియట్ అనుకుంటా, మిస్టర్ ఈడియట్ అదొకటి ఉంది. ఇంకొకటి సినిమా ఉంది, దానికి ఇంకా పేరు పెట్టలేదు. సో ఉన్నాయి, వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా ఉన్నారా చిన్నప్పటి నుంచి, చైల్డ్హుడ్ నుంచి వాళ్ళని చూసి ఇండస్ట్రీలో మనం కూడా? సో మెనీ ఆఫ్ దమ్ అండి, సో మెనీ, చాలా మంది ఉన్నారు. నా చిన్నప్పుడు అంటే నిజం చెప్పాలంటే వెంకటేష్ గారు, నాగార్జున గారు, అఫ్ కోర్స్ చిరంజీవి గారు, అండ్ వాళ్ళందరినీ చూసే బాలయ్య గారు. మొన్న ఆదిత్య 369 చేసినప్పుడు అదే చెప్పాను, నాకు అప్పుడు 7 years ఆ సినిమా వచ్చినప్పుడు. సో భలే అదే అందే, మా అమ్మ నేను 7 ఏళ్ళు అప్పుడు తీసుకెళ్ళా, మళ్ళీ మీ అబ్బాయి 7 ఏళ్ళు వాడిని తీసుకెళ్తున్నాను చూశాను. నేర్చుకోవడం కాబట్టి సో మెనీ యాక్టర్స్ మేము నేర్చుకుంటూనే ఉంటాం, పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు, ఆఖరికి చిన్న చిన్న పనులు చేసే చిన్న పిల్లల నుంచి కూడా చాలా నేర్చుకుంటాం మేము. సో ఐ థింక్ నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే ఎదుగుతామని నేను భావిస్తాను. సో ఐ మీన్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. నిరంతర కష్టజీవి అండ్ యాంకర్ టు యాక్టర్, అండ్ యాక్టర్ నుంచి యాక్టర్గా చేసినా కూడా షీ వాంట్ టు బి అన్ యాంకర్ బై హార్ట్. అండ్ ఎప్పటికీ మీరు ఇలాగే మంచి సినిమాలతో మమ్మల్ని అలరిస్తూ ఉండాలని, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ ఫర్ ద బ్లైండ్ స్పాట్. Thank you so much. Thanks and all the best to the entire team of yeah, నేను యాక్చువల్లీ ఫ్రైడే పోస్ట్ చూస్తాను, చదువుతాను కూడా. మీరు రాస్తారు కదా, ఇవి ఆర్టికల్స్ ఉంటాయి, రాసి ఉండేవి కదా. థ్యాంక్స్ టు ఫ్రైడే పోస్ట్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.